ఆప్ నేత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు భారీ ఊరట దక్కింది. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. మద్యం కేసులో అరెస్ట్ అయిన సిసోడియా 18 నెలలకు పైగా జైల్లో ఉన్నారు. ఎట్టకేలకు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది సర్వోన్నత న్యాయస్థానం. పాస్పోర్ట్ సరెండర్ చేయాలని, ప్రతి సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లాలని కండిషన్స్ పెట్టింది. లిక్కర్ కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సీబీఐ సిసోడియాను అరెస్టు చేసింది. మార్చి 9వ తేదీ నుంచి తిహార్ జైల్లో ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. బెయిల్ కోసం అనేక ప్రయత్నాలు చేశారు. ఎన్నో పిటిషన్లు వేశారు. చివరికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సిసోడియా బెయిల్ కి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి దాదాపు 17 నెలల నుంచి జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మొత్తానికి సిబిఐ ఈడీ కేసులో ఆయన సుదీర్ఘ కాలం నుంచి జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఆయనకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సిబిఐ ఈడీ తరఫున న్యాయవాదులు కోర్టులో వాదించారు. ఆ నేపథ్యంలో ఇప్పటి వరకు ఆయనకు దిగువ కోర్టులో కానీ, ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టులో కానీ ఆయనకు బెయిల్ దక్కనటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు దీనిపైన విచారణ చేసి తీర్పు ప్రకటించింది. సో ఢిల్లీలో 17 నెలల తర్వాత ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి ప్రభుత్వంలో ఉన్నటువంటి మనీష్ సిసోడియాకు మొత్తానికి బెయిల్ లభించినట్లయింది. దాంతో ఈరోజు సాయంత్రం కల్లా ఆయన జైలు నుంచి విడుదలయ్యేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. నిజానికి మనీష్ సిసోడియాకు సంబంధించి గతంలో ఆయన సిబిఐ మార్చి 2023లో సిబిఐ ఈడీ ఆయన అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్కు పాల్పడ్డారు. అలాగే అవినీతి నిరోధక చట్టం కింద ఆయన అరెస్ట్ చేసి ఈ 2 ఏజెన్సీల్లో ఆయన జైల్లో పెట్టాయి. అనంతర కాలంలో ఆయన తనకు బెయిల్ ఇవ్వాలని పదే ట్రయల్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అలాగే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ఆయనకు ఊరట దక్కలేదు. కానీ చిట్ట చివరికి ఈరోజు సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. దాదాపు 17 నెలల పాటు నిర్బంధంలో ఉన్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించినటువంటి సాక్షులు ఎవరైతే ఉన్నారో దాదాపు 400 పైచీలకు సాక్షులు ఉన్నారు. కాబట్టి ఈ ట్రయల్ అనేది ఇప్పట్లో ప్రారంభమయ్యేటువంటి అవకాశం కనుచూపు మేరలో కనిపించట్లేదు. కాబట్టి మరింత కాలం ఆయన జైల్లో ఉంచడం శ్రేయస్కరం కాదు. అతను ప్రజాప్రతినిధి. అలాగే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మెజారిటీ విచారణ అంతా కూడా పూర్తయింది. దర్యాప్తు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ పూర్తయింది. అవన్నీ కూడా డాక్యుమెంట్స్ రూపంలో వాటన్నిటిని ఇప్పటికే దర్యాప్తు సంస్థలన్నీ సేకరించాయి. మోస్ట్ ఆఫ్ ది ఎవిడెన్సెస్ అంతా కూడా డాక్యుమెంటరీ రూపంలో ఉన్నాయి. కాబట్టి ఈయన బయటికి వెళ్ళడం వల్ల డాక్యుమెంట్స్ను ట్యాంపర్ చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి తాము మనీష్ సిసోడియాకు బెయిల్ ఇస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. అలాగే ఈయన సాక్షులను ఏమైనా ప్రభావితం చేసేటువంటి అపోహ కనుక ఉంటే డెఫినెట్గా ఆ మేరకు కొన్ని షరతులు విధించి ఆ రకమైనటువంటి కొంత సేఫ్ గార్డ్ చేస్తామని సుప్రీంకోర్టు చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ కేసులో దాదాపు 17 నెలల నుంచి నిర్బంధంలో ఉన్నటువంటి మనీష్ సిసోడియాకు సంబంధించి విచారణ త్వరితగతిన పూర్తి కావాలని కోరేటువంటి హక్కు ఆయనకు ఉంది. కానీ విచారణ పూర్తి కావడం లేదు. కాబట్టి దానికి అతన్ని బాధ్యుని చేస్తూ ఇంకా ఎక్కువ కాలం జైల్లో ఉంచడం సబబు కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆ నేపథ్యంలోనే దాదాపు ఏడాదికి పైగా జైలు జీవితం గడిపినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆయన యొక్క ప్రాథమిక హక్కు ఏదైతుందో లైఫ్ అండ్ లిబర్టీ, ఆయనకు స్వేచ్ఛగా తిరిగేటువంటి హక్కు ప్రాథమిక హక్కు ఉంది. కాబట్టి అటువంటి హక్కుల్ని ఎక్కువ కాలం మనం అణిచి వేయలేం, వాటిని నిరోధించజాలమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ ఈరోజు ఆయన పర్సనల్ లిబర్టీ కూడా భంగం కలుగుతుంది అని చెప్తూ ఈరోజు సుప్రీంకోర్టు ఇటు సిబిఐ కేసులోనూ అటు ఈడీ కేసులో 2 కేసులో కూడా బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. డెఫినెట్గా ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక జోష్ ఇచ్చేటువంటి అంశం. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీలో నెంబర్ 2గా మనీష్ సిసోడియా ఉన్నారు. అలాగే నెంబర్ 3 పొజిషన్లో ఉన్నటువంటి సంజయ్ సింగ్కు ఇప్పటికే బెయిల్ వచ్చింది. సో ఇప్పుడు మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఢిల్లీ వ్యవహారాలు, ఢిల్లీ ప్రభుత్వంలో ఎదురవుతున్నటువంటి ఇక్కట్లను కూడా కాస్త సరి చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు రీసెంట్గా ఢిల్లీ హైకోర్టులో కొంత నిరాశ ఎదురైనప్పటికీ ఆయన కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాబట్టి ఇదివరకే అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కేసులో బెయిల్ మంజూరైంది. సో సిబిఐ కేసులో కూడా బెయిల్ మంజూరైతే అరవింద్ కేజ్రీవాల్ కూడా మరికొన్ని రోజుల్లోనే ఆయన బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి వీరికి రిమాండ్ ఖైదీల నుంచి నేరుగా ఈ కేసు విచారణ పూర్తయ్యేంత వరకు బయట తిరిగేటువంటి అవకాశం ఉంది. సో కేసు విచారణలో వీళ్ళు నిర్దోషులుగా తేలితే కేసు నుంచి విముక్తి పొందే అవకాశం ఉంది. లేదంటే దోషులుగా తేలితే
ఆయా సెక్షన్ల కింద శిక్షను అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడబోతుంది. సో మొత్తానికి ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ మొత్తం వ్యవహారంలో ఈరోజు తమ నెంబర్ 2 నాయకుడికి బెయిల్ దొరకడం మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి కొత్త జోష్, కొత్త బలాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.